ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత సెక్షువల్గా కలవటానికి మినిమమ్ సర్జరీ అయిపోయిన తర్వాత 45 డేస్ అనేది ఆగాల్సి వచ్చింది. సర్జరీ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా 1 వీక్లోనూ 10 డేస్లోనూ సెక్షువల్గా కలవటానికి కుదరదు. మినిమం 45 డేస్ అనేది వెయిట్ చేయాలి. ఓన్లీ థింగ్ ఏంటంటే సర్జరీ చేసిన తర్వాత పేషెంట్స్ ఒకటి మట్టి 100% గుర్తుపెట్టుకోవాలి. పెన్నిస్ ఎప్పుడూ కూడా 24/7 పెన్నిస్ పెద్దగానే ఉంటుంది, గట్టిగానే ఉంటుంది. సో జస్ట్ ఇట్లా అండర్వేర్ వేసుకొని పెన్నిస్ ఇట్లా కిందకి బెండ్ చేసుకుంటే బెండ్ అయిపోయింది. అంటే ఎట్లానూ కనపడదు. కానీ చాలా మందికి ఉండేది ఏంటంటే పెన్నిస్ ఎప్పుడు ఎరక్షన్లోనే ఉంటుంది కదా, ఏదైనా డిస్కంఫర్ట్ ఉంటుందా అంటారు. ఎటువంటి డిస్కంఫర్ట్ ఏమీ ఉండదు. జస్ట్ సైకలాజికల్గా ఎప్పుడు ఎరక్షన్లో ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళు ఏంటంటే ఎప్పుడు అండర్వేర్ వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అండ్ ఈ సర్జరీకి వచ్చే లైఫ్ మినిమమ్ 15 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ దాకా ఉంటుంది. అంటే ఒకసారి సర్జరీ చేయించుకుంటే ఈ ఇంప్లాంట్ అనేది మినిమం 15 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ దాకా ఎటువంటి డ్యామేజ్ కాదు. ఇది ఇండియన్ ఇంప్లాంట్ అండ్ ఇది వచ్చేసి ఇంపోర్టెడ్ ఇంప్లాంట్. ఏ ఇంప్లాంట్ అయినా సరే మినిమం 15 to 20 ఇయర్స్ పాటు ఎటువంటి ఇబ్బంది ఏమీ రాదు. సో ఎవరిలో అయితే ఈ అంగస్తంభన సమస్యతో బాధపడతా సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో, మీరు ఎటువంటి ట్యాబ్లెట్స్ వాడుకుంటున్నా మీకు ఈ ప్రాబ్లం క్లియర్ అవుగా సెక్షువల్గా ఇబ్బంది పడుతుంటే మీకున్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ. విజయవాడలో మా దగ్గర ఈ సర్జరీ అనేది చాలా రెగ్యులర్గా ఆల్మోస్ట్ మంత్లీ ఒక 8 to 10 కేసెస్ చేస్తాము. సో ఎవరైతే సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్యతో బాధపడతా ట్యాబ్లెట్లు వాడుకున్న ఇబ్బంది పడుతున్నారో ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు సెక్షువల్గా ఏ సమస్య ఉన్నా 100% దానికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.